ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నుండి మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే గతంలో అల్లు అర్జున్ గురించి వేణుస్వామి చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా వేణుస్వామి మాటలో ఆయనకు ఇకపై కెరీర్ పరంగా తిరుగులేదు, ఆయనకు రాజయోగం కలుగుతుంది అంటూ వేణుస్వామి చెప్పిన ఒక వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. వేణుస్వామి అల్లు అర్జున్ కెరియర్ కు తిరుగులేదని, ఆయనకు రాజయోగం ఉంటుందని చెప్పడంతో రాజయోగం అంటే ఇదేనా అంటూ ఆయన్ను పోలీసులు తీసుకువెడుతున్న వీడియోను కలిపి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా మరొకసారి వేణుస్వామి జాతకం అల్లు అర్జున్ విషయంలో తప్పు కావడంతో పలువురు ఈయనపై విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల పుష్ప సినిమా చూసిన వేణుస్వామి మరొకసారి ఈయన గతంలో అల్లు అర్జున్ గురించి చెప్పిన వీడియోలను కూడా షేర్ చేయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తూ వేణుస్వామిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ నిర్వహించినారు. ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ నిర్వహించినారు. ఇక వేణుస్వామి గతంలో అల్లు అర్జున్ కు రాజయోగం ఉంటుంది అని చెప్పిన ఆ వీడియో క్లిప్పింగ్ ను నిన్న అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో రెండూ కలిపి వీడియో క్లిప్పింగ్ ని మరొకసారి అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏదైతే వేణుస్వామి ఈ ప్రముఖుల యొక్క జాతకాలు చెబుతూ తను వాళ్ళ జీవితాలు ఇలా ఉండబోతా ఉన్నాయి, ఇలా వాళ్ళ జీవితం పికాకులు కాబోతా ఉంది, వీళ్ళు 10 ఏళ్ల పాటు ఇంకాస్త డెవలప్ అవ్వబోతా ఉన్నారంటూ కూడా తను ఏదైతే ఈ జాతకాలు ముందస్తుగా ఈ జాతకాలు చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగినటువంటి ప్రతి ఘటనని దృష్టిలో పెట్టుకొని ట్రోలర్స్ అందరూ కూడా గతంలో వేణుస్వామి చెప్పినటువంటి స్టేట్మెంట్ జరిగినటువంటి పరిణామాన్ని రెండు పక్క పక్కన పెట్టి వాటిని ట్రోల్ చేస్తూ వేణుస్వామిని బండబూతులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సోషల్ మీడియా వేదికగా నెలకొంది. నిన్న అల్లు అర్జున్ అదుపులో తీసుకున్నప్పటి నుంచి బెయిల్ వచ్చేంత వరకు కూడా వేణుస్వామి నోటి నుంచి అల్లు అర్జున్ పేరు వచ్చింది కాబట్టి ఆ దరిద్రం అంతా కూడా వేణుస్వామి అన్న మాటలన్నీ కూడా అల్లు అర్జున్ కి పడుతుంది, అల్లు అర్జున్ కి దిష్టి తగిలింది. అల్లు అర్జున్ ఈ రకంగా ఈ స్థితికి రావడానికి కారణం ఈ రోజు 100% దానికి కారణం వేణుస్వామి అన్నట్టుగా కూడా నిన్న సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ సాగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఎంతో మంచి సక్సెస్ తీసుకోవడము, సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడము, సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉండడము. ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి హైకోర్టు మధ్యంతర బెయిల్ నిన్న తీసుకొని జైలు నుంచి బయటకు వచ్చి తను ఇంట్లో ఈరోజు సినీ ప్రముఖులు అందరినీ కలిసేటువంటి క్రమంలో కూడా వేణుస్వామి ఫోటో పెట్టి రానున్నటువంటి 10 ఏళ్ల పాటు అల్లు అర్జున్ కి రాజయోగం ఉండబోతా ఉంది, తిరుగులేదు, ఐకాన్ స్టార్ గా మారిపోతాడు, సూపర్ స్టార్ గా మారిపోతాడు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా అల్లు అర్జున్ ఆ దిశగా ఎదిగి ఇంకాస్త ముందుకు వెళ్తాడంటూ కూడా వేణుస్వామి చెప్పినటువంటి 2-3 నెలలకే అల్లు అర్జున్ ఈ రోజు జైలుకి వెళ్ళడానికి, జైల్లో ఊసలు లెక్కెత్తడానికి కారణం వేణుస్వామియే. వేణుస్వామి నోటి నుంచి ఒక వ్యక్తి మంచి జరగబోతుంది అంటే అతని నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్సే ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వేణుస్వామి తన నోటి నుంచి ఏదైతే ఈ కుటుంబం మంచిగా ఉండాలి, వీళ్ళ జీవితాంతం మంచిగా ఉండాలి, వీళ్ళు ఎల్లప్పుడూ కలిసి ఉండాలి అంటూ తన నోటి నుంచి వచ్చినటువంటి వెంటనే తనకు ఉన్నటువంటి ఆ నోటి మహిమను లేదా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కానీ అతనికి చెప్పినటువంటి విధంగా క్వైట్ ఆపోజిట్ గా అక్కడ ఘటనలు జరుగుతూ వస్తా ఉన్నాయి. తను ముందు నుంచి జాతకాల విషయంలో సినీ సెలబ్రిటీలకు, క్రికెటర్లకు ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఇతను సెంచరీ కొట్టాడు, ఇది గెలవబోతానని చెప్పినటువంటి వెంటనే అది గెలవకపోవడము, అతను సెంచరీ కొట్టకపోవడము. ఈ రోజు అల్లు అర్జున్ కూడా 10 ఏళ్ల పాటు రాజయోగం ఉంది, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన తట్టుకొని నిలబడగలుగుతాడు, అన్ని పరిస్థితులను అతను ఎదుర్కోగలుగుతాడు అని ఏదైతే తను ముందస్తుగానే ఒక జాతకం పేరుతో సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ గా చేస్తున్నారో ఆ వీడియోని నిన్న
అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్ళడానికి కారణం వేణుస్వామియే కారణం. వేణుస్వామి ద్వారా ఎవరైనా జాతకం చెప్పించుకున్నారంటే మీ జీవితం జైలు పాలే, లేదా పోలీస్ కేసులే, లేదా పోలీస్ స్టేషన్ మీద ఎక్కాల్సిందే అంటూ కూడా అతని ఫోటోని పెట్టి నిన్న విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ సాగించారు. ఇప్పటి కూడా ప్రస్తుతం వేణుస్వామి జాతకాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరు కూడా ఈ జాతకాలను నమ్మొద్దు, జ్యోతిష్యాన్ని నమ్మొద్దు. ముఖ్యంగా ఈ దొంగ జాతకాలు చెబుతున్నటువంటి వేణుస్వామి లాంటి వ్యక్తిని అసలే నమ్మకూడదు. సినీ సెలబ్రిటీలను ప్రముఖులని టార్గెట్ గా చేసి ఇతను డబ్బులు వసూలు చేయడానికే ఈ రకంగా జాతకాల పేరుతో బూడి కొట్టిస్తున్నాం అన్నట్టు కూడా గతంలో ఇతని చేతిలో మోసపోయినటువంటి బాధితులందరూ కూడా ఒకరొకరుగా ఇప్పుడే బయటకు వస్తూ ఈ విషయాలన్నీ కూడా లీగల్ పరంగా ప్రొసీడ్ అయ్యేందుకు ముందుకు వెళ్తా ఉన్నారు. నాగ చైతన్య శోభిత వ్యవహారంలో కూడా తను చెప్పిన విధంగానే ముందు జరగబోతా ఉంది అంటూ కూడా ఆ కుటుంబాన్ని ఏదైతే ఇప్పటి నుంచే వేధించి ఆ కుటుంబాన్ని గ్రిప్ లోకి తీసుకొచ్చి తను అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వడానికి నాగ చైతన్య శోభిత అంశం తెర మీదకి తీసుకురావడము, గతంలో అదే నాగ చైతన్య సమంత అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని దగ్గర చేసుకుని వాళ్ళ ద్వారా ఈ పూజలు చేయించి వాళ్ళ ద్వారా లక్షలాది రూపాయలుగా కొట్టేసేటువంటి ప్రయత్నం చేయడము, అది కుదరకపోవడంతో ఇప్పుడైనా అది వర్కౌట్ అవుతుందేమో అని ఆలోచనతోటి తను ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా వేణుస్వామి పైన తీవ్ర స్థాయిలో నేను అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యి ఈ రోజు మిగతా సినీ ప్రముఖులని కలిసేంత వరకు కూడా ఈ రకంగానే తను నెగిటివ్ గా సాగిస్తా ఉన్నాడు. ఇతన్ని నమ్మకూడదు, ఇతని బండారాన్ని తొందరలో బయట పెడతాము, ఇతని చేతిలో మోసపోయి ఇతని మాటలు విని లక్షలాది రూపాయలు కట్టబెట్టినటువంటి బాధితులందరూ కూడా బయటికి తీసుకొస్తామన్నట్టుగా కూడా ఈయన సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ సాగించారు. బిందు ఎస్, అంటే రవితేజ్ ఇప్పుడు అసలే ఇప్పటికే వివాదాల్లో ఉన్నారు వేణుస్వామి. ఇప్పుడు తాజాగా ఇప్పుడు నెటిజన్లు అందరూ కూడా ఈయన వీడియోని వైరల్ చేస్తున్నారు. సో అంటే ఎట్లా చూడాలంటారు రవితేజ దీన్ని? ఏ సందర్భం వచ్చినా తను ఏదైతే ఒక టాపిక్ ట్రెండింగ్ గా ఉండబోతుందో అది ముందస్తు ఆ టాపిక్ హైలైట్ అవ్వబోతా ఉందో వాటిని చూస్ చేసుకొని ఆ మ్యాటర్ సబ్జెక్ట్ మీదే అతను కంటెంట్ స్టేట్మెంట్ ఇచ్చి గతంలోనే ఈ విధంగా నేను చెప్పాను, ఇలా చెప్పినందుకే ఇలా జరిగింది దాని సక్సెస్ గురించే చెప్తాడు తప్ప ఎప్పుడు నేను చెప్పిన విధంగా ఇది జరగలేదు, ఇది ఉల్టా జరిగింది, దీనివల్ల తప్పిదాలు జరిగింది అంటే కూడా వేణుస్వామి ఎప్పుడు కూడా నెగిటివ్ ఒప్పుకున్నటువంటి సందర్భాలు లేవు. తను ముందస్తుగానే జ్యోతిష్యం పేరుతో ఏ కుటుంబంలో ఏం జరగబోతా ఉందన్న విషయాలు వార్తల ద్వారా టీవీల ద్వారా తెలుసుకోవడము, దాని తర్వాత వాళ్ళు అడగకపోయినా సొంతంగా ఇతనే జ్యోతిష్యం పేరుతో వాళ్ళ జ్యోతిష్యం ఎలా ఉండబోతుంది అని కూడా వాళ్ళని భయపెట్టే విధంగా లేని కొన్ని భయప్రాంతాలకు క్రియేట్ చేసి దాని ద్వారా ఆ కుటుంబాన్ని అక్కడికి పిలిపించుకొని దాంతో ఒక ప్యాకేజీ మాట్లాడుకొని ఆ ప్యాకేజీ ప్రకారంగా మీకున్నటువంటి ఆ శక్తులని నేను పోగొడతాను, ఆ రకమైనటువంటి పూజలను నేను నిర్వహిస్తానంటూ కూడా తప్పుడు పూజల పేరుతో ఇన్ని రోజుల పాటు ఇతను అక్రమ డబ్బులు సంపాదించి కోట్లాది రూపాయలుగా ఇల్లీగల్ గా కూడబెట్టారంటూ కూడా గతంలో కూడా ఇతని పైన అలిగేషన్స్ ఉన్నాయి. తాజాగా ఈ శోభిత నాగ చైతన్య వ్యవహారంలో కూడా ఉమెన్ కమిషన్ ని ఆశ్రయించి కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామి అత్యుత్సాహాన్ని తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, ప్రతి వ్యక్తిగత జీవితంలోకి వేణుస్వామి ఎందుకు ఎంటర్ అయ్యి వాళ్ళని ఇప్పుడే భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళని జరగబోయేటువంటి భవిష్యత్ అంతా కూడా చెప్పి ఇతని దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనేక మంది దగ్గర ఇతను డబ్బులు లాగి వారిని బయటకు వస్తే వారి అంత చూస్తానంటూ కూడా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉమెన్ కమిషన్ దీనిపైన సీరియస్ గా చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఉమెన్ కమిషన్ దీనిపైన సీరియస్ చర్యలు తొందరలో తీసుకోబోతా ఉంది. ఇప్పటికే అతను కోర్టుకు వెళ్లడము, కోర్టు కూడా ఆ కేసు తమ పరిధిలోకి రాదు, వేణుస్వామి అనే వ్యక్తి పైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటే కూడా ఉమెన్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వేణుస్వామి నిన్న అల్లు అర్జున్ అరెస్టు తర్వాత 10 ఏళ్ల వరకు అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పూర్తిగా రాజయోగమే, తన ముట్టిన ప్రతి సినిమా అధిక కలెక్షన్స్ వసూలు చేస్తాడు, తనకి ఇంకా తిరిగే లేదు. తెలుగు టాలీవుడ్ లో అతనికి మించినటువంటి హీరో లేడు, అతను ఐకాన్ స్టార్, అతను సూపర్ స్టార్, అతను మెగా స్టార్ అంటూ కూడా పొగిడి ఇప్పుడు అతను పొగడం వల్లే అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా వేణుస్వామిని బండబూతులు చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో నెలకొంది. ఓకే రవితేజ. ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ నిర్వహించినారు. ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్